ఓం శ్రీ మాత్రే నమః. అష్టాదశ పీఠముల ఫస్ట్ది శాంకరీ దేవి ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది శాంకరీదేవి ఆలయము శ్రీలంక. రావణ స్తుతి సంతుష్ట కృత లంకాదివాసిని సీతాహరణ దోషేణ త్యక్త లంకా మహేశ్వరి సజ్జన స్తుతి సంతుష్ట కదంబ వనవాసిని లంకాయాం శాంకరీదేవి రక్షతే ధర్మపారాయణ. స్థల పురాణము. ప్రస్తుతం శ్రీలంకగా చెలామణిలో ఉన్న ఒకనాటి లంకా పట్టణమే శాంకరీదేవి నెలకొన్న శక్తిపీఠ క్షేత్రంగా కొంతమంది భావిస్తున్నారు. పశ్చిమ సముద్ర తీరాన గల త్రికోమలి పట్టణంలో ఈ శక్తిపీఠం వెలిసిందని ఒక ఊహ. ఆనాటి నిజమైన లంకా పట్టణం సముద్రంలో మునిగిపోయి ఉంది. అయితే ఇంకో అంతరార్థం ప్రకారము లంకకు అర్థం చెప్పుకోవచ్చు. ఈ తల్లిని మహర్షి బృందాలు వనశంకరి అని పిలిచారు. వన అంటే నీరు, అడవి అనే అర్థాలు ఉన్నాయి. లంక చుట్టూ నీరుండటం సహజమే. పైగా ఆమె కదంబ వనవాసిని. ఏ విధంగా అన్వయించిన వనశాంకరీ దేవి లంకా శక్తి పీఠ సంస్థితగానే భావించాలి. సాధకులు ఈమెను వనదుర్గా మంత్రముతో ఉపాసన చేస్తుంటారు. ఆ తల్లి రాక్షస గుణాల్ని సంహరిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ భక్త పాలన చేస్తుందని గూఢార్థము. లంకా నగరము సముద్రంలో మునిగిపోవటానికి కారణం అక్కడున్న శాంకరీదేవి రావణాసురుడిపై కోపించి వెళ్ళిపోవటమే అంటారు. దీనికి ఒక గాథ ఉంది. ఒకప్పుడు రావణాసురుడు కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని బంధించి తీసుకొని వద్దామని ప్రయత్నం చేశాడు. అది వాడి వల్ల కాలేదు. పైగా పరాశక్తి యొక్క అష్టబంధానికి కట్టుబడి గిలగిలా కొట్టుకోసాగాను. ఆ తరుణంలో జ్ఞానోదయం జరిగి అమ్మవారిని వివిధ రీతుల స్తుతించారు. అలా ప్రార్థించిన మీదట అమ్మవారు సంతుష్టురాలై ఏదైనా వరం కోరుకోమన్నది. నీవు నా పట్టణంలో స్థిరంగా ఉండవలసింది అని కోరాడు రావణాసురుడు. రావణ, నీవు చేసే అకృత్యాల వల్ల ఇప్పటికే నీ రాజ్యంలో సముద్రము మునిగిపోతున్నది. ఇప్పుడు నన్ను నీ పట్టణంలో కొలువై ఉండమంటున్నావు. అయినా నీ మాట ప్రకారము నేను నీకిచ్చిన వరం ప్రకారము ఉంటాను. నువ్వు నా మాటను పెడచెవిన పెట్టనంత కాలము నీ రాజ్యములో నిలిచి ఉంటుంది. అయితే నీవు నన్ను ధిక్కరించిన వెంటనే నేను అక్కడి నుంచి అంతరార్థమై పోతాను, సరేనా అని అడిగింది. రావణుడు అంబ పట్ల భక్తి ప్రకటించి సరేనన్నాడు. అందువల్ల శాంకరీదేవిగా అపూర్వ శక్తిపీఠంగా ఆమె అక్కడ ఆవిర్భవించింది. రావణుడు ఆ దేవిని నిత్యం అర్చించుచుండేవాడు. కొంతకాలం తర్వాత సీతాదేవిని అపహరించి తెచ్చిన రావణుడు ఆమెను అశోకవనంలో బంధించాడు. అది మహాపరాధం అని సీతాదేవి తన అంశ అని తక్షణం ఆమెను సగౌరవంగా తోడుకొని వెళ్ళి శ్రీరామచంద్రమూర్తికి అప్పగించవలసిందని శాంకరీదేవి నయాన భయాన రావణునికి చెప్పి చూచింది. కామం తలకెక్కిన రావణునికి ఈ హితవచనాలు రుచించలేదు. అమ్మవారి మాటను లెక్క చెయ్యకుండా వెళ్ళిపోయాడు. దాంతో ఆగ్రహించిన శాంకరీదేవి అక్కడి నుంచి తాను చెప్పినట్టుగానే అంతరార్థమైపోయింది. అలా అంతరార్థమై వెళ్ళిపోతున్న ఆ దేవిని దేవతలు, సాధువులు ఈ భూమిని విడిచి వెళ్ళిపోవద్దని ఆర్తిగా ప్రార్థించారు. అలా వారి ప్రార్థన మేరకు శాంకరీదేవి దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అక్కడక్కడ ఆగి సాగిపోయింది. ఆ శాంకరీదేవి ఆగిన చోట్లల్లా ఉపశక్తి పీఠాలు ఏర్పడ్డాయి. ఇవి 108 అని ఒక ఇతిహాసము. ఓం శ్రీ మాత్రే నమః.